ఉంది అసెంబ్లీలో బీసీలు అందరు ఉన్నారు. ఓన్లీ రెడ్డీస్ 49 మంది ఉన్నారు. ఏడైనా టికెట్లు ఇచ్చిందా? అంతా రెడ్డీస్కి ఇచ్చిండు. ఏ పార్టీ అయినా సరే అందరు రెడ్డీస్కి ఇచ్చిండు. బీసీలకు ఏడు ఇచ్చిండు. ఇంకా మంత్రి పదవుల్లో మేము అందరికి బీసీలకు ఇస్తాం, లేడీస్కి ఇస్తాం, ఎస్సీలకు ఇస్తాం, ఎస్టీలకు ఇస్తాం అన్నీ చెప్పిండు. కానీ 9 మంది ఉన్నత కులాలే ఉన్నారు. ఇద్దరు సరిపోతుందా? మరి 69 మంది 60% ఉన్నాం మేము బీసీలం. 60 మంది అంటే ఎంతమంది మంత్రులు ఉండాలి? 19 మందికి 10 మంది మేమే ఉండాలి. బీసీలం 18 మందికి మేమే ఉండాలి. మరి ఏడుంది? ఎట్టి పరిస్థితుల్లో ఇది కార్యాచరణ జాలదు. ఎప్పుడైతే కామన్ పీపుల్ గ్రౌండ్ లెవెల్కి వస్తుందో ఆ రోజే అనేది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి బీసీ ఉద్యమం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రావాలి. ఎందుకు మరో బీసీ ఉద్యమం చేయాలని చాలామంది బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది, అందుకనే కులగణన చేస్తూ ఉన్నాము, రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ఎన్ని రోజులైందన్న ఒక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్ని రోజులైంది? 47లో స్వాతంత్రం వచ్చింది మనకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే చెప్తున్నారు కదా. మేము కులాలకి మేము చేస్తున్నాం, మేము కుమ్మర్లకు చేస్తాం, కమ్మర్లకు చేస్తాం, చాకలికి చేస్తాం. ఏం చేస్తున్నారు? కుమ్మరోళ్ళకేమో డబ్బులు అది తయారు చేయడానికి ఇస్తారు, చాకలోళ్ళకు ధోబిఘాట్ కట్టిస్తాము. ఊళ్ళో ఉంటే నాయకులు ఉంటారు, వాళ్ళరే మీకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్తారు, చెప్పి ఓట్లు వేసుకుంటారు. ఈ పబ్బం ఎవరు కట్టుకుంటారు? ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు తప్ప. ఉన్నారు అందులో బీసీ వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద మనుషులు లేరని కాదు. వాళ్ళు కూడా వీళ్ళకి అందరికీ పబ్బం కట్టించుకునే కొరకే పనిచేస్తారు తప్ప నిజాయితీగా నీతిగా రావాలంటే మరో బీసీ ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాలి. అంటే ఇప్పుడు కులగణన చేసేది కరెక్ట్ లేదంట? ఎక్కడ లేదన్న. చాలా ఇళ్ళకి రాలే కులగణన అనేది పెట్టినప్పుడు, చాలా ఇళ్ళకి రాలే. అది ఎవరు అనలే, ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఈయన కూడా అదే అంటున్నాడు. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆయన చెప్పినది ఏముంది? ఏం అమలు చేసిండు? ఏదన్నా 100% చేసిండా? ఏది చేయలే. విజయోత్సవాలు చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు? సర్కార్ పైసలు ఉన్నాయి, మేము బీసీలం కట్టే పైసలు ఉన్నాయి, ట్యాక్సులు ఉన్నాయి, మయ్యే కార్ నడుపుతాం, బండి నడుపుతాం, బస్ నడుపుతాం, అన్ని ట్యాక్సులు బీసీలం కడతాం. దాని మీద అన్నీ చేసుకుంటాడు ఆయన. చేసుకోకపోవడం ఏముందన్న? ఆయన పైసలా? వార్షికోత్సవాలు చేస్తాడు, ఇంకా 4 రోజులకి ఇంకోటి చేస్తాడు, అన్నీ చేస్తాడు. దాంట్లో ఏం లేదు. ఎప్పుడైతే బీసీ ఉద్యమం అనేది అవుతుందో ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు పారిపోవాల్సిందే. ఖచ్చితంగా పారిపోవాల్సి వస్తుంది. రెడ్డిలు కానీ, కమ్మాస్ కానీ, చౌదరీస్ కానీ, రాజులు కానీ వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా ఈరోజు కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అణచివేస్తున్నారు. మీరే అన్న, ఇక మీకు అనద్దు, మీకు లైవ్ చేస్తారో చేయరో తెలియదు, కానీ మీడియానే ఉంది. ఒక బీసీ గచ్చిగా తిడితే కట్ చేసేస్తారు. చేస్తారన్న. మా దగ్గర నేను చెప్తున్నా మస్తు మాట. బీసీలకు అన్యాయం చేసేస్తే పెద్దోడు నాసుంటోడే అనుకోండి. ఇక నేను నా ఊళ్ళో పెద్దనే, నాసుంటోడే ఫోన్ చేస్తాడు అన్న. జరుగుతున్న అన్యాయం ఏంటి చెప్పండి, మేము మీ తరఫున కొట్లాడతాం. ప్రతిదీ కూడా అన్న, ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో పోతే పోలీసు వాడు ఖచ్చితంగా అడుగుతాడు, సార్ ఇక్కడ వచ్చిండు సార్, ఇడేంది మరి, అదే నీకేమైందిరా అని అడగడా. ఇది మన రాజ్యాంగం. ముందు బీసీ కొట్లాడ, బీసీలకు న్యాయం కావాలి. బీసీలకు న్యాయం జరిగిందంటే రేవంత్ రెడ్డి పాలన ఏంది అనేది తెలిసిపోతుంది కదా. ఆయన దిగి వస్తాడు. పక్కా ఉంటుంది ఉద్యమం అనేది, చాలా ఉంటుంది. ఇప్పుడైతే మొదలైంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా బీసీల ఐక్యత అవుతాం. బీసీల రాజ్యం అనేది తెలంగాణలో తెస్తాం.